దళితులపై దాడులు అరికట్టాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు కర్నూలు జిల్లాలో ఆందోళన చేపట్టారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ, సరీనగర్ సంజన్న ఇద్దరు దళిత నాయకులను దారుణంగా హత్య చేశారని, ఈ హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసులు విచారణ చేపట్టి ఈ హత్యలకు కారణమైన సూత్రధారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేసిన నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన నిందితులు వెంటనే చిప్పగిరి మాకు చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తెలియజేయడం వల్ల మాదిగ కుల సంఘాలన్నీ కలిసి ఈ యొక్క సంఘటనని కారణాలను వెతికే విషయంలో అవకతవకలు జరగకుండా బాధిత కుటుంబాలకు సరైనటువంటి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తి విచారణ జరగాలి. ఇందులో లోతైనటువంటి పరిస్థితుల్లో విచారణ జరిగితే తప్ప ఈ హత్యకు సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఈ హత్యకు సూత్రధారులు ఉన్నారు. ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు కేవలం కిరాయి హంతకులుగానే మేము ప్రజా సంఘాల నాయకులను భావిస్తున్నాం. తప్పకుండా లోతైనటువంటి పరిశీలన చేయాలి. ఈ దర్యాప్తులో ఎవరైతే ఈ హత్యకు కీలక పాత్ర పోషించి సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఎవరైతే